అంటే వరంగల్కు అడ్వాంటేజ్ ఒకటి ఏమున్నదంటే సార్ కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనేది ఒక బాధ ప్రజలలో ఉన్నది. ఓకే ఎమ్మెల్యేలు కూడా చాలా పనిచేసే ఉన్నారు. ఏదో కొంత మార్పు కావాలని ఓటేసినట్టు అనిపిస్తున్నది. రెండవది కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరంగల్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి, పంటలు మంచిగా పండినాయి, తాగేందుకు నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ ఏం పెద్దగా ఇబ్బంది జరగలేదు. ఇప్పుడు కాళేశ్వరం ద్వారా నీళ్లు బంద్ చేయించారు వీళ్ళు, అది వంకబెట్టి. ఈ 3 నెలల వ్యవధిలోనే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనించారా సార్? ప్రజలు గమనించిండ్రు. కానీ డిసెంబర్ 9కి 2 లక్షల రుణమాఫీ, కింటాకు 500, మహిళలకు 2500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, డిసెంబర్ 9 వరకు ఇస్తా అని. రైతులకు బోనస్ కింద 500 ఇస్తున్నామని చెప్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇయ్యలే కదా, ఇస్తామంటారు. కానీ ఇప్పుడు హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ చేశాను, కేటీఆర్ గారు చేసినారు, నేను కూడా ఛాలెంజ్ చేసిన. నేను ఒకటే అన్నా, మీరు ఇస్తానని మీరు అంటున్నారు కదా, మీరు గుళ్ళ మీద దేవుళ్ళ మీద నమ్మరు. ఆయనకు రేవంత్ రెడ్డి గుళ్ళ మీద దేవుళ్ళ మీద నమ్మకం లేదనే, ఇప్పుడు గుడికి కూడా ఓడు, ఏదో భార్య బలవంతం మీద గుడికి పోతాడు తప్ప ఈ పూజలు పుస్తకాలు చేయడు ఆయన. ఆయన గుళ్ళ మీద ప్రమాణాలు ఎన్నైనా చేస్తాడు. మేమేమన్నామంటే గుళ్ళ మీద కాకుండా నీ బిడ్డ మీదన్నా చేయి, బిడ్డ అంటే బాగా నమ్మకం ఉన్నది. బిడ్డ మీద కాకపోతే నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తే అప్పుడు చేయమంటే అది ఎందుకు తప్పించుకుంటాను? తప్పించుకుంటానంటే అది దాటున్నారు కదా పెద్ద మతల్లి సాక్షిగా మేము ఆగస్టు. అదే ఆయనకి గుళ్ళ మీద నమ్మకం లేదు, అందుకే చేస్తాడు. ఆయన గుళ్ళ ఓడు, ఎప్పుడైనా పోయిండో చూడండి, గుళ్ళల్లో ఓడు. ఏదో భార్య బలవంతం చేస్తే ఆ వ్రతాలలో అప్పుడు ఎప్పుడో కూర్చుంటాడు. రెండవది రేవంత్ రెడ్డి మాటలు ఎవరన్నా నమ్ముతారా? అన్ని బోకస్. ఆయనే అన్నాడు కదా అమెరికాలో ఇంటర్వ్యూలో, ప్రజలను మోసం చేస్తాం, ప్రజలు నమ్ముతారా నమ్మరా, మేము అబద్ధాలు ఆడతామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ఈ ఆగస్టు 15 వరకు చెయ్యి. ఆయన ఆలోచన ఏంటంటే ఎన్ని ఎన్నికలు అయిపోతాయి, స్థానిక ఎన్నికలు ఎన్ని అయిపోతాయి, దులుపుకొని పోవచ్చు అని. ప్రజల లోపట ఆయన మీద చెప్పిన మాటల మీద విశ్వాసం లేదు. నేను ఒకటే అంటున్నా, కడియం శ్రీని పెట్టి కూడా వాళ్ళకి బాగా వ్యతిరేకత వచ్చింది. ఆయన బిడ్డలు అంటే టీఆర్ఎస్లో ఆ లబ్ధి పొందిండు అన్ని తిల్లా. అదే కేసీఆర్కి మోసం చేశాడు, ఎంపీ టికెట్ తీసుకొని పోయిండు, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆయనకి ఇచ్చిండ్రు, సిట్టింగ్ ఎంపీని కాదని ఇచ్చారు, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఎంపీ ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చి ఓడిపోయి వచ్చిన వ్యక్తికి ఇన్ని చేసి గౌరవిస్తే ఆయన పోయిండు అనేది ప్రజల్లో కూడా మోసంలో కూడా ఇది ఒక పరాకాష్ట అనుకోవచ్చు కదా. అది ప్రజల లోపల కక్ష సాధింపు వచ్చింది. హరు రమేష్ మీద కూడా అదే వ్యతిరేకత వచ్చింది. ఈయన క్యాండిడేట్ నీట్ మనిషి, కరీంనగర్ జడిపి చేసిండు, ఇక్కడ జడిపి చైర్మన్, ఒక్క మచ్చలేదు. ఉద్యమకారుడు, 21 ఏళ్ళ నుంచి ఉద్యమకారుడు, ఎడ్యుకేటెడ్, ఒక అవినీతి కానీ ఒక మోసం చేసే మనిషి కాదు. ఆయన పేరు అందరు తెలియకపోవచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వం చాలా గొప్ప. ఇప్పుడున్న పరిస్థితులలో వరంగల్ పార్లమెంటు అభ్యర్థికి ఇటు బీజేపీని కాదని చెప్పి అటు కాంగ్రెస్ని కాదని చెప్పి సుధీర్ కుమార్ గారికి ఎందుకు ఓటేయాలంటే ఒకటే మాటలు ఏం చెప్తారు మీరు? అంటే రమేష్ మీద విపరీతమైన మచ్చలున్నాయి, తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. అది తప్పుడా ఉప్పుడా పక్క పెట్టి, కడియం శ్రీహరి మీద ఘోరమైన మోసం చేసే వ్యక్తి, ఎవరికి లిఫ్ట్ ఇయ్యడు, తన ఫ్యామిలీ తన కుటుంబం వ్యక్తిగత అవసరాలు. ఇప్పుడు నేను ఆయన రాజకీయాలలో నేను ఒక 1 year 2 years ముందు ఉండొచ్చు. నేను ఎంతమంది ఎమ్మెల్యేలను చేసినా, ఎంతమంది ఎంపీలను చేసినా, ఇప్పుడు సీతక్క విషయంలో కానీ కడియం శ్రీ విషయంలో కానీ ఈ ఎమ్మెల్యేలందరినీ నేను పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు నేనే లిఫ్ట్ ఇచ్చిన అన్నిలో. కానీ ఒక్కరికి లిఫ్ట్ ఇచ్చిండ. ఇప్పుడు బిడ్డ కోసం, తన కోసం బిడ్డ కోసమే పార్టీలు మారుతాడు, ఎవరికి సాయం చేసే గుణం కాదు. అది ప్రజలలో మీ పార్టీలోనే ఉన్నారు కదా కడియం గారు, పార్టీలు ఉన్నా కానీ ఆయన వ్యక్తిత్వం అదే. సుధీర్ కుమార్ గారు మీద ఒక్క మచ్చలేదు, నీతిపరుడు, ఆయన మీద ఒక్క మచ్చలేదు. ఇప్పటికైనా సొంత కారు లేదు, స్కూటర్ కూడా లేదు. అటువంటి వ్యక్తి ఒక నీట్ మనిషి. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతారు, ఇంత మంచోడు అవుతాడు.
తెలియదు గతంలో. దయన్న 40 డిగ్రీల ఎండలో కూడా నిన్న మొన్న వరంగల్లో లేదంటే ఇటు తొర్రూరు ఖమ్మం రోడ్ షోలో కేసీఆర్ గారి రోడ్ షోలో ఇంత భారీ ఎత్తున జనాలు రావడాన్ని ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ రకంగా వస్తుందని మీరు ఊహించరా ముందే? అంటే రాను రాను ఇంకా వ్యతిరేకత అవుతుంది. ఓకే. అంటే నేను ఇంత వ్యతిరేకత వస్తుందని నేను అనుకోలేదు. అటు నేను తండాలలో గ్రామాలలో తిరుగుతుంటే ఓపెన్గా వచ్చి ప్రజలు తిడతారు. ఓకే. అంటే ఎప్పుడు కూడా అధికార పార్టీ మీద తిట్టాలంటే వెనుక ముందు ఆడతారు. అవును, ఎవరైనా కూడా. ఎవరైనా ఎందుకు మాకెందుకు ఏదో ఓట్లయితే ఏదంతి వ్యతిరేకం కానీ బయటపడతారు మహిళలు. తండాలు అయితే ఇంకా బాగా బయటపడతారు, వాళ్ళే బయటపడతారు. బయటపడు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు పోయినసారి నా ఎలక్షన్లో కూడా నాకున్న సర్వేలలో ఓడిపోతాడని తెలుసు. అవి ఏడ్చుతోటే నాకు రిజల్ట్ నాకు డౌన్ అయింది. నెగిటివ్ వచ్చింది. అప్పటి నుంచి నెగిటివ్ వచ్చింది. అప్పటి వరకు మెజారిటీ ఉండే. ఆమె యాక్షన్ చేసింది, ఏడ్చినట్టు ఇట్లా బొబ్బలు పెట్టి పంపిస్తున్నారు. అది మనకు తెలవం కూడా తెలియదు, ఎలక్షన్ ఆఫీసర్లు చేసిండ్రు. దాని మీద ఏడ్చుతోటే నాకు తెలిసింది. కానీ ప్రజలల్లా నేను పోయినప్పుడల్లా నమస్కారం మంచిగా మాట్లాడు చేసు చూసి అంటే వాళ్ళు అధికార పార్టీ మీద వ్యతిరేకత వాళ్ళు బయటపడరు. ఓట్ల ద్వారా నన్ను ఓడగొట్టారు. సరే, ఇటు అభ్యర్థితో పాటు మీరు కూడా 24 గంటలు ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, మీటింగ్లు పెడుతున్నారు, బహిరంగ సభలు పెడతా ఉన్నారు. ఎట్లుంది, మీకేమనిపిస్తుంది వ్యక్తిగతంగా? 100% గెలుస్తుందండి సుధీర్ కుమార్ గారు గెలుచుడు 100%. రిజల్ట్ తర్వాత ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నేను ఏదైనా ఉంటే నేను ఓపెన్ గా చెప్తాను. ఓకే. నేను చాలా 25 సీట్లు మార్చమని అప్పుడు రిక్వెస్ట్ చేసిన. 25 సీట్లు మార్చితే గవర్నమెంట్ వస్తుంది. నేను కూడా నన్ను కూడా మార్చాను సార్. ఇన్నిసార్లు గెలిచిన ఎట్లుంటుందో జనంలో అని. అంటే నేను నాకున్న రాజకీయ 6 months ముందే అంటే జనంలో ఇన్నిసార్లు గెలిపించడం అనేది కొంత అసహనం ఉంటుంది. ఎంత మంచిగా చేసినా కూడా అది ఉంటుంది. నాకు మొదలే తెలుసు. ఇలా 5-6 క్లియర్గా ఉన్నాయి నాకున్న అంచనా. వరంగల్ క్లియర్గా ఉన్నది, తప్పకుండా గెలుస్తుంది. రైట్ అన్న, మీరు పార్లమెంట్లో ఒక ప్రముఖ నాయకులు కాబట్టి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ అసెంబ్లీలో ఉన్న ప్రజలకు ఉద్దేశించి చివరి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? 100% గెలిపియండి. ఓకే. రేపు కాంగ్రెస్ నిలదీసేందుకు అక్కడికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీని గట్టిగా మాట్లాడదనుకుంటుంది. మీరు సురుకు పెడితేనే అరే నేను చేయకపోతే సురుకు పెట్టిండ్రు అనేది వస్తుంది. ఆ సురుకు పెట్టాలి ప్రజలు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సురుకు పెట్టండి. ఆ సురుకుతో భయపడైనా కొన్ని స్కీమ్స్ చేస్తాడనేది నాకు కొంత విశ్వాసం ఉన్నది. సురుకు పెట్టకపోతే ఏగా నాకు సురుకు పెట్టలేదని దిమ్మ తిరుగుతాడు, ఇంకా అవినీతికి పాల్పడతాడు, అమలు చేయడం అవినీతికి పడి విచ్చలవిడిగా వ్యవహరిస్తాడు. రైట్ దయనా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.